విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు తెలుసా నీకు? బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, బొత్స సత్యనారాయణ గారు శ్రీమతి. తెలుసా నీకు? తెలుసు అండి. యూత్లో చాలా మందికి ఆవిడ పెద్ద తెలీదు, కింద స్థాయి వాళ్ళు తెలియదు అన్నారు, నిజమా? అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలియదు అంటున్నారు కదా. ఆవిడ ఫస్ట్ విజయనగరంలో ఆవిడ 2 సంవత్సరాలు ఆవిడ ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆవిడ ఇక్కడ మన వైజాగ్లో ఎంపీగా చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మన గణేష్ కుమార్ గారు చేస్తున్నారు. ఒక ఛాన్స్ అనేది ఇస్తేనే కదా నెక్స్ట్ టైం ఆవిడ ఏంటి అని తెలుస్తుంది. మీ యూత్కి బొత్స ఝాన్సీ గారి కోసం ఏం తెలుసు? బొత్స ఝాన్సీ గారి గురించి చాలా తెలుసు అండి. ఆవిడ చదువుకున్న ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, అంటే అందరూ కష్టాలు తెలుసుకుంటారు. ప్లస్ బొత్స సత్యనారాయణ గురించి మనకి తెలిసిందే, ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఆయన గురించి అన్నీ తెలిసిందే మనకి. ఇంకా ఈవిడ గురించి చెప్పక్కర్లేదు. ఇంకా బాగా చదువుకున్నారు, ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారని తెలుసా మీకు? ఆవిడ ఉత్తమ పార్లమెంట్ అవార్డు తీసుకున్నారు. తెలుసు. మీరు ఆవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు యూత్ ఆవిడని గెలిపించుకుంటారా, లేకపోతే తెలుగుదేశం నుంచి భరత్ అభ్యర్థి ఉన్నాడు, ఆయన కూడా బాగా చదువుకున్నాడు, పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, ఇద్దరిలో మంచి ఫైట్ ఎవరు ఉండబోతుంది ఈసారి? విశాఖ యూత్ ఎవరు ఓటు అయిపోతున్నారని ఏం చెప్తారు? విశాఖ ఓటు ఎక్కువగా ఓటేసేది అయితే మ్యాక్సిమం, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఒక ఛాన్స్ అనేది మన బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఇస్తే ఈసారి మన బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఏం చేస్తారో మనం కూడా చూస్తాం కదా. మనం అంటూ ఒక ఛాన్స్ అంటూ ఇవ్వాలి. మనం అంటే యూత్ అంటే పవన్ కళ్యాణ్ అంటే యూత్ అంటారు. అలాంటిది మీరందరూ బొత్స ఝాన్సీ గారి వైపు ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఒక ఛాన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈవిడికి కూడా ఒక ఛాన్స్ అంటే ఇస్తే ఈవిడ కూడా ఏమనేది తెలుస్తారు. ఏమిటి ఈవిడ ముందు ఏం చేస్తారు, ఈవిడ చేసినవన్నీ ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు కదా, మేము చేస్తాం, ఆవిడ అవి నిలబెట్టుకుంటారు అనే హోప్ అనేది జనాల్లో కలగాలంటే ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే కదా అప్పుడు ఆవిడ చేస్తారు. అవి చేసి చూపిస్తారు. అప్పుడు తెలుస్తుంది అందరికీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మాట మీద, జగన్ ఫ్యాక్టర్ కూడా ప్లస్ అవుతుంది అంటారు. మాట మీద నిలబడేవారు. జగన్ ఫ్యాక్టర్ కూడా ప్లస్ అవుతుంది. అంటే జగన్ గారు ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ అనేది ఇస్తే జగన్ ఫ్యాక్టర్ అనేది కానీ ఈవిడ బొత్స సత్యనారాయణ గారు సపోర్ట్ లేదు, ఎవరిది లేదు. ఈవిడ ఏకగ్రీవంగా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఈవిడ సింగల్గా సోలోగా పోటీ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇటుపక్క ఈవిడ చేస్తున్నారు, అటుపక్క భరత్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వాలని కొంతమందికి అనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంచో ఝాన్సీ గారికి ఇవ్వాలనిపిస్తుంది, కొందరికి ఇలాగా. కానీ మాకు ఒక ఛాన్స్ అంటూ ఇవ్వాలి. ఎందుకంటే ఓటాకు వచ్చింది. ఈసారి నువ్వు మాత్రం ఎవరికి ఛాన్స్ ఇద్దామని? నేను బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఇస్తాను. నా ఛాన్స్ అయింది. నమ్మకం ఉందా ఆవిడ వస్తే ఏదైనా మంచి చేస్తారని? ఆవిడ వస్తే నమ్మకం ఉంది, చేస్తారు. ప్లస్ ఇక్కడ ఐటీ కంపెనీలు అనేవి వస్తాయి, బోల్డ్ మందికి ఉపాధి అనేది కలుగుతుంది. చాలామంది నిరుపేదలు లాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అందరికి ఏంటంటే ప్రజెంట్ ఈ జనరేషన్లో అయితే జాబ్స్ తక్కువ, వరల్డ్ పాపులేషన్ ఎక్కువ. ఈ జాబ్స్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ వల్ల ఏంటంటే అవతల వాళ్ళు కూడా ఎంచుకునే మార్గం బాగోట్లేదు. ఇప్పుడు వచ్చారనుకో ప్రజెంట్ నెక్స్ట్ మన బొత్స ఝాన్సీ గారు వచ్చారనుకో మన బాగుంటుంది కదా. ప్రజెంట్ మన పాపులేషన్ అనేది బాగుంటుంది. ఆవిడ వస్తే కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు బాగా ఇప్పించగలరు, ఉపాధి అనేది కల్పిస్తారు మా నమ్మకం. యూత్ ఈసారి అందరూ అంతే బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి అందరూ ఓటేయాలని మేము ఫిక్స్ అయ్యాము.